హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రావాల్సినటువంటి రైతు భరోసా, రైతు బంధు స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు ఇంతవరకు రైతుల అకౌంట్లలో అయితే జమ కాలేదు. ఇప్పుడైతే సంక్రాంతికి ఈ రైతు భరోసా నిధులు 7,500 ప్లస్ 7,500 15,000 రూపాయలని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కేబినెట్ కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ అక్కడ ప్రకటించినటువంటి విషయాన్ని నేను మీకు అందించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఈ రైతు భరోసా ఏ విధంగా ఇస్తారు, ఎవరెవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎవరెవరికి కోత విధించనుంది సర్కారు అనే పూర్తి విషయాలు నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఎలా ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. రైతులు ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటాం, జనవరి 1 కల్లా విధి విధానాల ఖరారు. అసెంబ్లీలో మంత్రి తుమ్మల ప్రకటన. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందుకోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని వివరించారు. ఎవరికి ఎలా ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ప్రతిపక్షాల సూచనలు తప్పక తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం 2017-18లో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఒక సీజన్కి ఎకరానికి 4,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిందని, 2018-19లో ఈ మొత్తాన్ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. పథకంలో పేర్కొన్న ప్రకారం భూమి సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలన్నారు. కానీ ఈ పథకం అమలులో చాలా వ్యత్యాసం కనిపిస్తోందని వివరించారు. దానిని సక్రమంగా అమలు చేసేందుకు విధి విధానాలను నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేసినట్టు చెప్పారు. కమిటీ అనేక మంది నిపుణులు, ప్రతిపక్షాలు, రైతుల సలహాలు, సూచనలు తీసుకొని విధి విధానాలను తయారు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం జనవరి అమలు చేయ తలపెట్టిన ఈ పథకానికి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి వీటన్నింటిని క్రోడీకరించి తుది విధి విధానాలు సిద్ధం చేస్తామని చెప్పారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం సంక్రాంతి అంటే జనవరి 14, 15, 16, 17 ఈ తేదీలలో సంక్రాంతి పండుగ ఉంటుంది. ఈ పండుగ నాటి నుండి రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక లోపాలు ఉన్నాయి అని చెప్పేసి వాటన్నింటినీ సవరించి మేము రైతులకి సక్రమంగా ఈ నిధులని అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించడం జరిగింది. వీరు చెప్పిన విధంగా ఎలాంటి లోపాలు లేకుండా అర్హులైన రైతులకే రైతు భరోసా అందిస్తాము అంటే అంతకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు. అనవసరమైనటువంటి వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అర్హులైన ప్రతి రైతుకి అందించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. అదేవిధంగా ఆల్రెడీ ఒకసారి ఇవ్వాల్సినటువంటి టైం అనేది దాటిపోయింది. కాబట్టి ఆ దాటిపోయిన టైంవి ఇప్పటివి రెండూ కలిపి ఇస్తే బాగుంటుంది. అంటే ఫస్ట్ విడత 7,500, అలాగే ఈ ఏసంగి కాలం విడత 7,500 15,000 రూపాయలని కూడా ఇవ్వాలి అని చెప్పేసి రైతులంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. మన ఛానల్ తరపున కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.